కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట అన్నారు. కాళేశ్వరం విషయంలో హైకోర్టు ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదని చెప్పారు. కాళేశ్వరంపై ఏదో విజయం సాధించినట్టు హరీష్ రావు సంబరపడుతున్నారని అన్నారు. ప్రాజెక్టు కట్టింది వాస్తవమైతే కుంగిపోయిందాన్ని కూడా వాస్తవమేనని తెలిపారు. ప్రభుత్వం అన్ని నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టిందన్నారు. కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిందని తెలిపారు. పారదర్శకంగా ఉండాలని సీబీఐకి అప్పగించాలని రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలు కలిసి బీఆర్ఎస్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారంగా జియో తీసి దీన్ని సిబిఐ కూడా విచారణకి అప్పజెప్పడం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పు తాత్కాలికంగా ఓన్లీ టెక్నికల్ గ్రౌండ్స్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించిన టెక్నికల్ గ్రౌండ్స్ ని పరిశీలన గురించి మటుకే హైకోర్టు మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా దీంట్లో క్లీన్ చీట్ ఇవ్వలేదు. క్లీన్ చీట్ రాకముందే నిన్న భయానికి ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలు కొంతమంది బీజేపీ నాయకులతో లోపాయిక ఒప్పందాలు చేసుకుని ఏది కాకముందే జరిగిపోయినాము బయటపడ్డామని చెప్పి హైకోర్టు తీర్పు కూడా సిబిఐ యొక్క విచారణకి ఎటువంటి అడ్డంకి కూడా లేదు. ఏమీ జరగకముందే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భుజాలు గుద్దుకుంటున్నారో తప్పనిసరిగా మీరేదైతే సత్యం ధర్మం గురించి మాట్లాడుతున్నారో తప్పనిసరిగా కాళేశ్వరం అవకతవకలలో సత్యం ధర్మం గెలుస్తుంది. తప్పు చేసిన మీకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది.